గుడ్ మార్నింగ్. ఇది థర్స్డే రోజు బాబుకి హాలిడే ఇచ్చారు. హాలిడే కదా అని చెప్పి ఒక 1 అవర్ లేట్గా లేస్తే చూసారా సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో మొత్తం అంతా వీడియోలో చూపిస్తాను. లేచేసరికే 8:30 అయిపోయింది. పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు. ఎక్కడ పని అక్కడే ఉంది. మా వారు కూడా కొంచెం లేట్ అయిపోయింది, అంటే పూజ నేను చేస్తానన్నాను. లేచేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ పని అక్కడే ఉంది. ముందు పిల్లలకైతే ఎగ్స్ పెట్టేశాను, నెమ్మదిగా పని చేసుకోవచ్చు, ఇంకా లంచ్ ఎలాగో ఆఫ్టర్నూన్ వండుదాం, మార్నింగ్ హడావిడి లేదు కదా అని. కానీ ఇక్కడ పప్పు నానబెట్టాను, పప్పు కడగాలి, చాలా పని ఉంది. కానీ సెలవు అనగానే ఆశపడేది ఏంటంటే ఆ కొంచెం సేపు నిద్ర కోసం ఆశపడతాము, కానీ ఆ డే అంతా వర్క్ చేస్తూనే ఉంటాము. అబ్బా ఎందుకు ఇదేదో ఈ 1 అవర్ ఎర్లీగా లేస్తే పని అయిపోద్ది కదా అనుకుంటాం, కానీ ఇవాళ హాలిడే కదా అని చెప్పి అలాగ లేజీగా ఉంటాము. లేట్గా లేస్తే డే కూడా లేజీగానే అయిపోతుంది. ఇవాళ నాది అదే పొజిషన్ అయింది. చూశారు కదా, నెమ్మదిగా పని అయితే స్టార్ట్ చేశాను. ముందు పిల్లలు ఫ్రెష్ అయిపోయి వాళ్ళ పని అయిపోతే నెమ్మదిగా నేను చేసుకోవచ్చని మా దివికి వాటర్ పెట్టేశా. మా సాయిని వాళ్ళ డాడీ ఆయిల్ రాసుకోమన్నారు, అంటే తనంతట తనని అలవాటు చేసుకోమని చెప్తున్నారు. ఇంకా పెద్దోడు అవుతున్నావు కదమ్మా, నువ్వు నెమ్మదిగా అలవాటు చేసుకో అని వాడు రాసుకుంటున్నాడు. ఎక్కడ కింద పడిపోద్దా అని మళ్ళీ అదొక భయము. పక్కనే మా దివిని చూసారా, చక్కగా ఆడుకుంటుంది. పిల్లల పని కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేస్తే ఇంకా సగం టెన్షన్ ఉండదు. ఇల్లంతా అయితే క్లీన్ చేశాను, చక్కగా తుడిచేసి వర్క్ అక్కడికి అయింది. టైం చూసారా 9:30 అయ్యింది. లేట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు ఇంకా చేతితో బట్టలు ఉతకలేదు, మిషన్లోనే వేసేసాను. ఇప్పుడు అది మళ్ళీ ఆ పని పట్టుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది. వాళ్ళ ఎండ కూడా బాగా ఉంది, అందుకని మిషన్లో అయితే వేసేసాను. ఇక్కడ వచ్చి సాయి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. లేట్ అయిపోయిందమ్మా, నువ్వు త్వరగా ఫ్రెష్ అవ్వు, హోంవర్క్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాను నేను. ఇంకా మా దివి లేచిన దగ్గర నుంచి ఇటు అటు తిరుగుతూనే ఉంటుందండి. కాలు నొప్పులు రావో మరి ఏంటో. ఇక్కడ పెద్ద తిండి దొంగలని చెప్తాను కదా, ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు, రుబ్బులు ఏమీ లేవు. సరే ఎగ్గును సున్నుండ తినమంటే సున్నుండ తినకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు. అందుకనే స్నానానికి వెళ్ళేవాడిని ఆపి మరీ సున్నుండిచ్చి అది కంప్లీట్ అయ్యాకే బాత్ చేయమన్నాను. ఇంక ఇక్కడ మా దివిని చూడండి, బాత్ అనేసరికి ఆవిడ ఎగ్జైట్మెంట్, అంటే స్నానం అనేసరికి ఆ నీళ్ళతో ఆడచ్చు, సోప్తో ఆడచ్చు అని అడావిడి చేస్తుంది. వీడియో తీస్తున్నానని మా సాయి అటు ఇటు తిరుగుతున్నాడు. చూడండి, స్నానానికంట రెడీ అయిపోతుంది. సోప్ ఇవ్వగానే తీసుకొని, మనం చూడలేదనుకో ఆ సోప్ని ఒంటికి మానేసి తలకి రాసేసుకుంటుంది. అక్కడే కూర్చొని వాటర్ ఉంటే కనుక వంపేస్తుందండి. పిల్లలందరూ ఇంతే, ఇంకా పిల్లల గురించి చెప్పవసరం లేదు, మా దివి కూడా అంతే. ఇద్దరికి స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎగ్ ఇచ్చాను, తినేశారు. ఇంకా మా సాయి హాలిడే కదా అని ఎస్టర్డే ఒక్కటే కంప్లీట్ చేసినట్టున్నాడు హోంవర్క్, రిమైనింగ్ ఇప్పుడు కంప్లీట్ చేయమన్నా. ఇంకా వాళ్ళ చెల్లి ఉంది కదా, రాయనిస్తుందా చెప్తున్నాడు, అమ్మ చెల్లి రాయనివ్వదు అని చెప్పి. సరే చెల్లికి బాక్స్ ఇవ్వు, రాయనిస్తుందిలే అని నేను చెప్తున్నాను. ఆవిడ అటు ఇటు తెగ తిరిగేస్తుంది. ఏం జరుగుతుందా, ఏదో బుక్ లాగేసుకుందామని. ఇక్కడ చూడండి ఎలా అరుస్తుందో, వాడి లాక్కొని వాడి మీదే అరుస్తుంది. ఇక్కడ స్కూల్లో ఫోటో తెమ్మన్నారంట, మళ్ళీ ఏమైందో మళ్ళీ టుమారో ఒక కవర్లో పెట్టి తీసుకొని రమ్మన్నారంట బాబుది. అదే ఇస్తున్నాడు నాకు. ఇక్కడ బుక్ అయితే తీసుకొని, నేను వాయిస్ అయితే పెట్టలేదు, పెడతాను. ఎంత గట్టిగా అరుస్తుందంటే అరిసి బుక్ లాగేసుకుంటుంది. బాక్స్ ఇచ్చాక అనుకుంటా కొంచెం కూల్ అయింది. చక్కగా మా సాయి హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా అందరికీ. ఇది నాకు మా సాయికి ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే చక్కగా విండో దగ్గర చైర్లో కూర్చొని బయట వ్యూ అంతా చూడొచ్చు. వ్యూ అనే కాదు, ఎవరేం చేస్తున్నారా, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కూడా చూడొచ్చు. అందుకే నేను కూడా అక్కడే ఎక్కువగా కూర్చుంటూ ఉంటాను టైంపాస్ లేనప్పుడు. ఇక నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయాను. ముందు అర్జెంటుగా వెళ్ళి, మా దివి కూడా ఫ్రెష్ అయిపోయింది కదా, ఆడుకుంటుంది. టైం 10 అయ్యింది. అర్జెంటుగా వెళ్ళి పూజ అయితే చేసేయాలి. చాలా లేట్ అయింది. ప్రతిరోజు 8 అయిపోయేది, మా వారు చేసేసేవారు. అలాంటిది నేను చేస్తానని లేట్ అయిపోయింది, చేసేయాలి.
ఇవన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను థర్స్డే అని చెప్పి. పూలు తమలపాకులు ఆయన కోసేసి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఇదంతా కొంచెం క్లీన్ చేసేసుకుందాము. ఇదిగో ఇలా నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే దీపారాధన చేసేసుకుందాము. మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. టైం గడిచే కొద్దీ ఇంట్లో పూజ చేయలేదు అన్న ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. చక్కగా మార్నింగే పనులన్నీ అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఒక్క పూట హాలిడే అని చెప్పి 1 అవర్ లేటుగా లెగిస్తే సిచ్యువేషన్ అనేది ఇలా ఉంటుంది. పని ఒక్కసారి జరిగిందని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటామా? అబ్బే అదేం ఉండదు. నిద్ర కోసం కక్కుర్తి పడతాము. ఇక్కడ హారతి ఇస్తున్నాను కానీ గంట కొట్టట్లేదు ఏంటనా. అది గంట తోమేటప్పుడు ఆ గంట లోపల ఇది ఊడిపోతుందండి, కాయిన్ లాంటిది. ఎన్నిసార్లు పెట్టినా ఊడిపోతుంది. అది నిన్న కూడా అదే పని అయింది. దాన్ని బయటికి తీసుకెళ్ళన్నా పెట్టించాలి. ఇక్కడ మా సాయి హారతి అయితే తీసేసుకుంటున్నాడు. పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుందాము. చాలా వర్క్ ఉంది కదా. మినపప్పు నానబెట్టాను కదా, ఇడ్లీకి నానబెట్టాను. థర్స్డే కదా, మేము నైట్ టిఫిను రైస్ తినము. అందుకే మార్నింగ్ రుబ్బితే ఈవినింగ్ కల్లా అది చక్కగా బాగుంటుందని నానబెట్టాను నైటు. నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను పప్పు. దానికి 1.5 గ్లాసున్నర రవ్వ అయితే వేస్తున్నాను. ఈ రవ్వని 2 టైమ్స్ అయితే వాష్ చేసి వాటర్ పోసి పప్పు కడిగే ముందు ఒక 1/2 అవర్ గ్యాప్ ఉండగానే నానబెడతాను. బాగుంటుందంట నానబెడితే. ఇలాగా వాష్ చేసేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకుంటాను. పప్పు కొంచెమే వేస్తున్నాను. ఇదివరకు పెద్ద గ్లాస్తో ఎక్కువ రుబ్బి ఇంట్లో ఉంచుకునేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేదాన్ని. కానీ ఏమవుతుందంటే వీళ్ళు సరిగ్గా టిఫిన్ చేయకపోవటం, అది పులుపు వచ్చేస్తుంది. పులుపు కూడా కాదు, ఇడ్లీ 2 టైమ్స్ వేస్తే బాగానే ఉంటుంది. 3rd టైంకి వచ్చేసరికి గట్టిగా టేస్ట్ మారిపోతుంది. ఎందుకులే అని చెప్పి ఒక చిన్న గ్లాసుడు కావాల్సినప్పుడు రుబ్బుకోవచ్చని అందుకే రుబ్బటం అయితే తగ్గించాను. ఎక్కువ రుబ్బటము ఇక్కడ చిన్న గ్లాసుడే వేసాను. నేను నా పనిలో ఉంటే మా దివితల్లిని చూసారా ఏం చేస్తుందో. ఇలా పప్పు అయితే కడిగేసుకున్నాను. అక్కడక్కడ చిన్న పొట్టు ఉంది. ఇది ఊరి నుంచి తెచ్చుకున్న పప్పు అండి. చిన్నగా ఉంది, బయట కొన్నది కాదు. ఫస్ట్లో మినపగుళ్ళు వాడేదాన్ని, కానీ అదంతా హెల్త్కి మంచిది కాదు, పొట్టు పప్పే మంచిది అంటున్నారని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాము. అక్కడి నుంచే ఒక 5 కేజీలు 10 కేజీలు అలా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటున్నాము. ఇది చూసారు కదా, గ్రైండర్లో వేయట్లేదు. గ్రైండర్ ఉంది నా దగ్గర పెద్దదే. చిన్న గ్లాసుడు పప్పు గ్రైండర్లో ఏం వేస్తాంలే అని మిక్సీలోనే వేసేస్తున్నాను. మిక్సీలో వేసేటప్పుడు కొంచెం కూల్ వాటర్ పోసుకుంటే బాగుంటుందంట, గ్రైండర్లో రుబ్బినట్టే వస్తుంది. సరే అని చెప్పి మిక్సీలోనే వేసేస్తున్నాను. టిఫిన్ ఎక్కువ చేయట్లేదండి. అసలు సమ్మర్లో అయితే అస్సలు చేయలేదు. జావ కాసి ఇచ్చాను, చక్కగా తాగారు, 3 తాగారు. నేను టిఫిన్ ఎక్కువ చేయను ఎప్పుడో తప్పితే, అందుకనే ఎక్కువ టిఫిన్ స్కిప్ చేసాము. జావే ఇచ్చేస్తున్నాను. ఇలాగ మిక్సీలోనే చక్కగా మెత్తగా రుబ్బేసుకున్నాను. మనకి బయట కొన్న పప్పుకేను ఇంట్లో కొన్న పప్పు, ఇంటి దగ్గర పండించుకున్న పప్పు చాలా తేడా ఉంటుంది కదా. కానీ ఇది కూడా బాగుంది. అదేంటంటే పెద్ద బద్దలాగా ఉండి, కానీ కాస్ట్ మాత్రం బాగా పెరిగిపోయింది. కేజీ వచ్చి 140 నుంచి ఉంది, ఇంక ఎక్కువే ఉంది. మాకు పండించిందే కాబట్టి తక్కువే పడుతుంది. బయట కొనుక్కుంటున్నాము మేము కూడా, మా ఇంటి దగ్గర వేరే వాళ్ళ దగ్గర. పప్పు అయితే రుబ్బేసుకొని రవ్వ అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే సాయంత్రానికి ఇది ఇడ్లీకి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కలిపేటప్పుడు ఎక్కువ ఒక 5 మినిట్స్ చక్కగా ఇలా కలిపితే ఏంటంటే మిక్సీలో రుబ్బుతున్నాం కాబట్టి, గ్రైండర్లో రుబ్బితే అంత అవసరం లేదు. మిక్సీలో కాబట్టి కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటే బాగుంటుంది. చక్కగా అదైతే పక్కన పెట్టేసుకుందాం. నేను ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను. మెయిన్ నాకు ఉన్న హ్యాబిట్ అది, క్లీన్ చేసుకుంటాను. ఇంకొకటి వచ్చేసి షింకు చిన్నది, కిచెన్ చిన్నది, అది ఎక్కువ స్పేస్ ఉండదు. ఎందుకు వచ్చిందిలే అని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటా. ఇక్కడ ఇంట్లో వచ్చి వెజిటేబుల్స్ లేవు, అయిపోయినాయి. పెసరపప్పు ఉంది, దాంతోనే పెసరపప్పు చారులా పెట్టి పొటాటోస్ ఉన్నాయి, అది వండుదాం అనుకున్నాను. ఎంతమంది తెలుసు పెసరపప్పు చారు, ఇది సమ్మర్లో చాలా మంచిది, చలవ చేస్తుంది అంటారు.
చక్కగా ఇలాగా ఒక హాఫ్ గ్లాసే తీసుకున్నాము చారు కాబట్టి, అది ఒక్క పూటకే అని తీసుకున్నాను. 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఈ ఉడకటానికి సరిపడా వేసుకుంటే చాలు, ఎక్కువ వాటర్ వేయొద్దు, వేసిన దగ్గర నుంచి పైకి పొంగుతుంది. ఇందులో కొంచెం పసుపు అయితే వేసాను. కారం అయితే ఏమీ వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చే వేస్తున్నాను, కారం యూజ్ చేయట్లేదు. ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా తుంచి వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. దీనికి మెయిన్ తాలింపు ఇంపార్టెంటు, తాలింపు వల్లే దీనికి టేస్ట్ బాగా వస్తుంది. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకోండి, టిప్ అనుకోవచ్చు. ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే పప్పు పైకి పొంగదు, పొంగినా ఏదో నురగలాగే వస్తుంది కానీ ఎక్కువ పొంగదు. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టి. పొటాటోస్ ఉన్నాయన్నాను కదా, పొటాటోస్ అయితే ఫ్రై చేసేద్దాం కదా అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ముందు పొటాటోస్ అయితే తీసుకొని పీల్ చేసేసుకుందాము. కానీ ఈ పొటాటో ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది. మా ఇంట్లో మా అందరికీ చాలా ఫేవరెట్ డిష్ అయిపోయింది. డిష్ అనే అంటారా, ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ప్రాసెస్ ఉండదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు. ఇంతకీ బూస్ట్ తాగిపోయినే బలమా, తింటే కూడా బలం వస్తుందా? ఎందుకంటే మా సాయి ఎక్కువ తినడానికి ఇష్టపడతాడు. ఫస్ట్ పాలలో కలిపివమ్మా అంటాడు, నెక్స్ట్ అమ్మ నేను తింటానమ్మా అంటాడు. ఏమనలేం కదా, పిల్లలకి ఇస్తాము. అది తీసుకొని ఏమడుగుతున్నాడంటే అమ్మ బొమ్మలు పెట్టుకుంటాను అంటున్నాడు. నేనేమో వద్దంటున్నాను. ఎక్కువ టీవీకి ఎడిట్ అయిపోతున్నాడేమో అని డైలీ పెట్టనండి. డైలీ స్కూల్ ఉంటుంది కదా, సాటర్డే సండే హాలిడే వచ్చినప్పుడు పెట్టుకోమంటాను. ఇప్పుడైతే పొటాటోస్ ఇలా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసుకుంటే, ఎక్కువ సాల్ట్లో ఒక 1 అవర్ ఉంచితే బాగుంటుంది. కట్ చేసుకున్నాను. ఇది నాది వుడ్ది కదా, చాప్ బోర్డు. దీన్ని ఎక్కువ కడిగితే మాయిశ్చరైజర్ ఉండిపోయి, అంటే తడి ఉండిపోయి బూజు వచ్చేస్తుందంట. అందుకని కొంచెం కోసినప్పుడు ఏంటంటే నేను వాష్ చేయట్లేదు, క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. తుడిచి చక్కగా పక్కన పెట్టేస్తున్నా, బాగుంటుంది. అది తడపటం వల్ల ఏమవుతుందంటే ఆ తడి ఉండిపోయి చెక్క త్వరగా ఆరదు కదా, బూజు వచ్చేస్తుందంట. ఇక్కడైతే ఎప్పటికప్పుడు నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, బూస్ట్ ప్యాకెట్ తీసుకెళ్ళి హాయిగా బొమ్మలు అయితే వద్దన్నాను, పెట్టుకుంటే టీవీ ఏదైనా మూవీ పెట్టుకొని టీవీ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోపు మిషన్ కూడా అయిపోయింది, బట్టలు అయితే అయిపోయినాయి. ఇవి ఆరేసేస్తే ఈ బట్టల పని కూడా అయిపోతుంది. ఈ ఎలుకలు ఒకటి వచ్చేసినాయండి ఈ మధ్య. పైకి కూడా ఎలుకలు వస్తాయా అంటే అర్థం కావట్లేదు. మిషన్ని కొట్టేసినాయి, అది మళ్ళీ బాగు చేయించాము. భయం వేస్తుంది, ఏదో ఒకటి చెయ్యాలి. గంపాడో మందో పెట్టి. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. పచ్చిమిరపకాయల్ని తప్పిస్తూ పప్పు మెదపాలి, లేదనుకుంటే ఆ పచ్చిమిరపకాయలు మెదిపితే కారం ఇంకా ఎక్కువైపోతుంది. ఇలా మెత్తగా మెదిపేసుకొని, అంటే దాన్ని ఏదో అంటారు, మెత్తగా చేసేసుకొని సరిపడా వాటరు, చారు అంటున్నాం కాబట్టి సరిపడా వాటరు, సాల్ట్ అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. చెప్పాను కదా దీనికి మెయిన్ తాలింపు ఇంపార్టెంట్ అని. చూసారుగా, ఇక్కడ నేను చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. అవును, అల్లం వేస్తే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు చారుకి. చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు ఇలా దంచేసి అయితే పక్కన పెట్టుకున్నాను. కరివేపాకు అయితే దొరకలేదు, పంపించాను కానీ లేదంట. ఈ మధ్య వెజిటేబుల్స్ కాస్ట్ పెరిగిపోవటమో ఏంటో, కరివేపాకు, కొత్తిమీర, చిన్న కూరగాయలు కూడా అసలు ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. తాలింపులు అయితే తీసేసుకున్నాను. ఆ ఎండుమిర్చి ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఒల్లిపోయిన పచ్చిమిరపకాయలు ఉంటాయి చూసారా, అవి ఇలాగా పప్పులోని చారులోని వేసుకుంటే తినడానికి చాలా బాగుంటున్నాయి. అందుకనే అలా ఉంచుతున్నాను. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు ఒల్లిపోతే బాగుంటున్నాయి, పప్పులు అయితే ఇంకా బాగుంటున్నాయి తినడానికి. ఇలా తాలింపు అయితే వేసేసుకొని చక్కగా అన్నీ ఫ్రై అవనిద్దాము. చిటికెడు మెంతిపొడి కూడా వేసుకోండి, ఇక్కడ నేను చూపించలేదు. అన్నిట్లో మెంతిపొడి వేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం కలిపి పెట్టుకున్న చారుని అయితే వేసుకుంటే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూస్తే కనుక ట్రై చేయండి. ఇప్పుడు పొటాటో ఫ్రై కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను. కొంచెం హీట్ అయిన తర్వాత పసుపు, సాల్టు, కొంచెం మెంతిపొడి. చెప్పాను కదా, ప్రతి కూరలోనే మెంతిపొడి యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పొడి చేసి పెట్టేసుకుంటాను నేను. ఉప్పు, పసుపు వేయటం వల్ల ఏంటంటే
ఎక్కువ అడుగు పట్టవు, ముక్కలు ప్యాన్కి అంటుకోవు. నాన్ స్టిక్ అయినా అంటుకోవు అనుకోండి, నాన్ స్టిక్ కాకపోయినా అంటుకోవు. ఇక్కడ పక్కన రైస్ అయితే అయిపోయింది. ఇవి ఇలా సిమ్లో ఫ్రై అవనిద్దాం. ఇక్కడ మా సాయి అమ్మ నేను చేస్తున్నానని చెప్పు అని పక్కనే ఉండి కలుపుతున్నాడు. పక్కనే నేను ఉంటానులేండి, భయమేం ఉండదు. సరే అని చెప్పి ఇవి పైన లిడ్ పెట్టకూడదు. లిడ్ పెడితే ఏమవుతుందంటే ఆ మాయిశ్చరైజర్ దిగిపోయి అవి ఫ్రై లాగా అవ్వదు, మెత్తగా అయిపోతాయి. ఇక్కడ కారం అది కూడా వాడే వేస్తున్నాడు. పక్క నుండి నేను చెప్తున్నాను ఎంత వేయాలి ఏంటి అనేది. చెప్పచ్చు ఇలాంటి చిన్న చిన్న పనులు పిల్లలకి, కాకపోతే మనం పక్క నుండి చెప్తే మంచిదని నా ఫీలింగు. ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇప్పుడున్న జనరేషన్ బట్టి పిల్లల మెంటాలిటీ ఒకలా ఉంటుంది. వాళ్ళని మనతో ఉంచుకొని అన్నీ మంచి చెడు చెప్తూ ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. అన్నీ ఎప్పుడు అనే కాదు, నేను కోప్పడుతూ ఉంటాను వద్దు వెళ్ళిపో అని చెప్పి, అప్పుడప్పుడు కాదనిలేను. ఇక్కడ ఉప్పు, కారం, కరివేపాకు ఇప్పుడు వేసుకోండి, ఫస్ట్ అయితే వేయొద్దు, బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలా, ఎక్కువ వద్దు, కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కోసం. పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. పొటాటో ఫ్రై, పెసరపప్పు చారు, నిన్న చేసిన కొబ్బరి పచ్చడి, కొత్త ఆవకాయ, కుండ మజ్జిగ. అది మా లంచ్ స్పెషల్ అయితే ఇవ్వండి. అంతే, కిచెన్ అంతా సర్దేశాను. అంట్లయితే ఏమీ ఉండవు, అప్పుడే తోమేస్తాను. ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే మా రాజీ వాళ్ళు అన్నవరం ప్రసాదం ఇచ్చారు. అబ్బా, నాకు చాలా ఇష్టం అన్నవరం ప్రసాదం. ఇష్టం లేనిది ఎవరికి, చాలా ఇష్టం. ఇవ్వగానే కొంచెం టేస్ట్ చేశాను, వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళకి ఎవరో ఇచ్చారంట. కాకపోతే ఏమైందంటే కొంచెం పులుపు వచ్చింది, అది అంటే కొంచెం పాడైందేమో అనుకుంటున్నాను. అందుకే ఎవ్వరం తినలేదు, లేకపోతే ఈ పాటికి అయిపోయేది, తినేసేవాళ్ళం. ఇచ్చిన వాళ్ళే అలా ఇచ్చారు, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇప్పుడు మా దివికి లంచ్ అయితే పెట్టేద్దాం. పూర్తిగా తిందండి, కొంచెమే తింటుంది, తప్పదు, అలాగే పెడుతూ ఉండాలి. ఓకే, బ్లాగ్ అయితే చూశారు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.